ఇక వివరాల్లోకి వెళ్తే సాధారణ కార్యకర్తే అసలైన అధినేతను నమ్మే సిద్ధాంతం కలిగిన తెలుగుదేశం పార్టీ నిర్మాణాత్మక విధానాలను మరింత ప్రణాళికాబద్ధంగా పటిష్టవంతంగా అమలు చేసేందుకు నూతన ఆలోచనలతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. అధునాతన అడుగులు మెరుగైన వ్యూహాలతో పార్టీని క్షేత్రస్థాయి నుండి దృఢపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటున్నామని వారు వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఎక్కడ చూసినా అధునాతన విధానాలు అత్యవసరం అయ్యాయని, తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న తమ రాజకీయ పార్టీకి సైతం ఇదే ఫార్ములాను అమలు చేయాలని నిర్ణయించామని తెలుగుదేశం పార్టీ అధినేతలు తెలిపారు. అందుకు అనుగుణంగా అనుకున్నదే తడువుగా తగిన చర్యలకు ఉపక్రమించడంతో ఆ విధానాలు యుద్ధ ప్రాతిపదికన అమలుకు నోచుకుంటూ వస్తున్నాయి. దీనిలో భాగంగానే ఏలూరులో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ శాశ్వత భవనానికి సోమవారం భూమి పూజ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా పార్టీ రథసారథి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, నగర్ మేయర్ షేక్ నూజహాన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నిర్ణయించిన ముహూర్తంలో భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నేతలు శంకుస్థాపన క్రతువును ఎంతో వేడుకగా పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఐక్యతకు ఇది చిహ్నంగా నిలిచిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాగా వచ్చిన అతిథులందరినీ జిల్లా పార్టీ అధ్యక్షులు బడేటి చంటి పేరు పేరున ఆత్మీయంగా పలకరించారు. ముఖ్య నేతలను ఆయనే స్వయంగా ఆహ్వానించారు. కండువాలను కప్పి అపూర్వ స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత కలుసుకున్న జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగు తమ్ముళ్లందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ కనిపించిన దృశ్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ప్రోగ్రాం మొత్తంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పార్టీ జిల్లా రథసారథి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటియే. అందరినీ నవ్వుతూ పలకరించిన ఆయన ప్రతి ఒక్కరిని కలుపుకెళ్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడపడంలో ముఖ్య భూమిక పోషించారనే చెప్పాలి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, మాజీ ఎమ్మెల్సీ కమ్మెల విఠల్, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, కైకులూరు ఇన్ఛార్జి నరసింహారావు, పార్టీ పరిశీలకులు ఉన్నమట్ల సునీత, రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, జిల్లా పార్టీ మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి ఉప్పాల జగదీష్ బాబు, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావమురా, కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా. ఈ కలి ఆకలికి బలయింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా, కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. ఈరోజు తెలుగుదేశం పార్టీ పరంగా చాలా సంతోషించదగ్గ రోజు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎకరం 61 సెంట్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పర్మనెంట్ ఆఫీస్ వసతిని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు శంకుస్థాపన చేయటం మా జిల్లా అధ్యక్షులు చంటి గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు ఆంజనేయులు గారు,
శాసనసభ్యులు ప్రభాకర్ గారు, చైర్మన్ గారు, మరి మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా మాజీ శాసనసభ్యులు అందరూ కూడా మరి వారి సమక్షంలో ఈరోజు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రిఫార్మ్స్ వైపు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి వైపు దేశమంతా కూడా చూస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలో అత్యంత గౌరవప్రదమైన రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు ముఖ్యమని చెప్పేసి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా మరి ఈ రాష్ట్రానికి గౌరవం వన్నె తెచ్చే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తారని చెప్పేసి మనం చేస్తాము. ఈరోజు ముఖ్యమంత్రి గారు పరిపాలనని ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి దాదాపు 20-25 సార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ పెట్టి వారికి మార్గదర్శకాలు ఇస్తూ ఈ రాష్ట్రంలోకి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి యువకులకి భవిష్యత్తు మీద ఒక ఆశ కల్పించడం కానివ్వండి, ఉపాధి కల్పించడం కానివ్వండి, మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాలు ప్రతి జిల్లాలో కూడా కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ ఆఫీసులు, అదేవిధంగా ప్రజలతో మమేకం అవ్వాలంటే అందరూ కూడా అందులో నిమగ్నమై ఉండేటట్టుగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ప్రజలను కూడా ప్రభుత్వం అంటే ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా భాగస్వామ్యం ప్రభుత్వంలో. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ 40 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది అంటే అది తెలుగుదేశం పార్టీలోనే. పార్టీ ఆఫీసులన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటే, అన్ని సౌకర్యాలు కూడా అక్కడ ఉంటే ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి తెలుసుకుంటారు. డెఫినెట్గా గ్రీవెన్స్ మేము ఏదైతే శుక్రవారం చేస్తున్నామో ఒక పార్టీ ఆఫీస్ ఉందంటే ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు అనే ధైర్యం ప్రతి ప్రజల్లో కూడా ఉంటుంది. అది కల్పించవలసిన అవసరం మనకు ఉందని చెప్పి లోకేష్ గారి ఆలోచనకు అనుగుణంగా ఈ రోజున ఏలూరులో ఎకరం 61 సెంట్లలో మరి కొత్త జిల్లా ఆఫీసుని నిర్మాణం చేయడానికి వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఇన్ఛార్జీలకు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కానీ, మార్కెట్ యార్డ్ చైర్మన్లకు కానీ, డైరెక్టర్లకు కానీ, ఏదైతే స్టేట్ కమిటీలో ఉన్నారో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రతి జిల్లాలో కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ఉండాలి. ఆ కార్యాలయాల ద్వారా పార్టీ కార్యక్రమం ప్రతిదీ కూడా జరగాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ముఖ్యంగా యువనేత లోకేష్ గారి యొక్క మరి సూచనలతో ప్రతి జిల్లాలో కూడా మరి జిల్లా తెలుగుదేశం పార్టీ నిర్మాణం చేసుకునేటువంటి సందర్భంలో ఈరోజు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఈరోజు ఎకరం 61 సెంట్లో మరి భూమి పూజకి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు పార్థసారథి గారికి కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులు చంటి గారు కానీ, ప్రభాకర్ గారు, రోషన్ గారు, అలాగే ఇన్ఛార్జీలు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మేయర్ గారు, ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఈ కార్యక్రమం తరఫున అందరికీ కూడా అభినందనలు. అలాగే మరి అందరికీ కూడా చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే కోటికి పైగా సభ్యత్వాలు ఉన్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా భారతదేశంలోనే ఇంత సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ మరొకటి లేదని చెప్పుకున్నటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో కూడా మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ఉండాలనే దాని మీద జిల్లా కార్యాలయాలు మరి వేళ భూమి పూజ చేయటం, ఆ కార్యక్రమానికి చేసినటువంటి కుటుంబ సభ్యులకు కానీ, ప్రజలకు కానీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కానీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ రాగల రోజుల్లో ఈ ఏలూరు జిల్లా మరి సంటి గారు బడి అధ్యక్షులు సంటి గారు కానీ, మంత్రి గారు కానీ, ఎంపీ గారు కానీ, శాసనసభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ పార్టీ అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లడంలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తామని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం.